దాదాపు 83 పాయింట్ల నష్టంతో 11,589 పాయింట్ల దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతోంది. ఒక వికెట్ మీద ఉంది. అలాగే సెన్సెక్స్ కూడా 320 పాయింట్ల మీద నష్టంతో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. 38,621 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్ ఆఫ్ ఎక్కువ ఉంది. 300 పాయింట్ల మీద బ్యాంక్ నిఫ్టీ నష్టపోయింది. 29,826 పాయింట్ల దగ్గర బ్యాంక్ నిఫ్టీ కొనసాగుతుంది. ఈ మూడు ఇండిసెస్ ప్రధానంగా కొన్ని కీ లెవెల్స్ కంటే దిగువన ట్రేడ్ అవుతున్నాయి. నేను 11,650 పైన కాస్త స్థిరంగా కనిపించింది. బట్ ఇవాళ 11,650 బ్రీచ్ అయింది. 11,600 కూడా నిఫ్టీ బ్రీచ్ అవ్వడం చూస్తున్నాం. అలాగే సెన్సెక్స్ 39,000 పాయింట్స్ని బ్రీచ్ అవ్వడం, బ్యాంక్ నిఫ్టీ కూడా 30,000 పాయింట్స్ మార్క్ని బ్రీచ్ అవ్వడం, ఇవన్నీ కాస్త చూస్తే మేబీ ఈ ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఇంతకాలం వచ్చిన ర్యాలీకి ఇక్కడ బ్రేక్ పడే అవకాశాలు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. అంటిల్ అన్లెస్ మనకి కార్పొరేట్ ఎర్నింగ్ సపోర్ట్ చేసేంత వరకు మేబీ పెద్దగా జంప్ ఉండకపోవచ్చేమో ఇండెక్స్లో అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మనకు స్టాక్ స్పెసిఫిక్ మూస ఎక్కువగా ఉండే అవకాశాలు ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి. ఈరోజు చూస్తే మనకి ఫిన్సర్వ్, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్, మెటల్ రంగ కౌంటర్లో బాగా అమ్మకాల ఒత్తిడి మనకు ఉంది. కేవలం ఒక్క ఫార్మా, రియాలిటీ, ఆటో ప్యాక్లో మాత్రమే కొద్ది గొప్ప కొనుగోళ్ల జోరు కనిపిస్తుంది. కానీ అదర్ దెన్ దట్ మిగిలిన అన్ని రంగాల షేర్లోనూ సెల్లింగ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవాళ మోస్ట్లీ బ్యాంక్స్ మార్కెట్స్ని మళ్ళీ పడేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గెయినర్స్ విషయంలో వస్తే ఐబీరియల్ వరుసగా పెరుగుతుంది. 100 రూపాయల మార్కెట్ని క్రాస్ చేసినప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఐబీరియల్ ఉన్నాయి. ఇవాళ కూడా 10% పైగా లాభాల్లో మనం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఇన్ఫీబీమ్, ప్రజ్ ఇండస్ట్రీస్, రైన్ ఇండస్ట్రీస్, పీసీ జ్యువెలర్స్, టాటా మోటార్స్, ఇది కూడా ఇంట్రెస్టింగ్ స్టాక్ మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ ఒకటి, గాడ్ఫ్రే ఫిలిప్స్, ఈ స్టాక్స్ అబోవ్ 5% దాకా మనకి ట్రేడ్ అవుతున్నాయి. ఒకసారి లార్జ్ క్యాప్ స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 5% దాకా గెయిన్స్ ఉంటే 3M ఇండియా ఒక 4% దాకా పెరిగింది. హనీవెల్ ఆటోమేషన్, సిప్లా, విప్రో లాంటి స్టాక్స్లో మనకి గెయిన్స్ కనిపిస్తున్నాయి లార్జ్ క్యాప్ స్పేస్లో. మిడ్ క్యాప్ స్పేస్లో ఒబెరాయ్ రియల్టీ ఒక 4% దాకా పెరిగింది. ఎస్కేఎఫ్ ఇండియా, కొద్దిగా గ్రాఫైట్ ఇండియా కూడా ఆల్మోస్ట్ ఒక 3% దాకా ఇవాళ గెయిన్ అవ్వడం చూస్తున్నాం. స్మాల్ క్యాప్ స్పేస్లోనేమో ఇంతకుముందు చెప్పుకున్నట్టు పీసీ జ్యువెలర్స్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం, రైన్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ ఒక 5% దాకా పెరిగాయి. అండ్ మైక్రో క్యాప్లో మనకు పెద్దగా కనిపించట్లేదు. కొద్దిగా అపోలో మైక్రో సిస్టమ్స్ ఒకటి అండ్ మ్యాక్ హోటల్స్ లాంటి స్టాక్స్లో అబౌట్ 10% దాకా గెయిన్స్ చూస్తున్నాం. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో డిఎల్ఎఫ్ క్రమంగా వీక్ అయిపోతూనే ఉంది. ఇవాళ 179 ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర డిఎల్ఎఫ్ ట్రేడ్ అవుతుంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా 4% మేర పతనం వస్తుంది. ఎయిర్టెల్ ఒకటి, పేజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో కూడా అబౌవ్ 3% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిడ్ క్యాప్ స్పేస్లో చూద్దాం. మిడ్ క్యాప్ స్పేస్ గురించి కూడా ఈలోపు ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో 1 స్టెప్ ఫార్వర్డ్ అండ్ 1 స్టెప్ బ్యాక్వర్డ్ అన్నట్టుగా ఉంది ట్రెండ్. మేబీ ఇండెక్స్లో పెద్దగా మూమెంట్స్ ఉండకపోవచ్చు, కానీ కొంచెం స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బికాజ్ మనకు రిజల్ట్ సీజన్ కికిన్ అయింది కాబట్టి. సో ఎలా చూస్తున్నారు ఓవరాల్గా? అంటే క్లియర్గా లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే మన మార్కెట్ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోతుంది. మనం కూడా 1-2 సార్లు కాషన్ చేయడం జరిగింది. ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాము. తర్వాత ఈవెన్ ఇనిషియల్గా కొన్ని స్టాక్స్ కూడా సెల్లింగ్ వెళ్ళవచ్చు అని కూడా హై బీటా స్టాక్స్లో మనం రికమెండ్ కూడా చేయడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడున్న ట్రెండ్ కానీ గమనిస్తే ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ వరకు కూడా చాలా వరకు పర్లేదు అనిపించింది. బట్ సడన్గా ఒక సెల్ ఆఫ్ అనేది మన మార్కెట్లో కనపడింది. దీనికి ప్రధాన కారణంగా కానీ చూసుకుంటే కొన్ని బ్యాంక్స్ బాగా మార్కెట్ని డ్రాగ్ చేశాయని చెప్పొచ్చు. దీంతోపాటు ఏసీసీ లాంటి కంపెనీ, తర్వాత టీసీఎస్, ఇవన్నీ కూడా మార్కెట్ని ఈరోజు డ్రాగ్ చేసిన వాటిలో మనకి ప్రధానంగా కనపడుతున్నాయి. ఆ తర్వాత ఎక్కువగా టాప్ లూజర్గా చూసుకుంటే మనకి భారతీ ఎయిర్టెల్ ఈరోజు ప్రధానంగా ఉంది. మరోవైపు టాప్ గెయినర్స్లో కానీ చూసుకుంటే ఈరోజు టాటా మోటార్స్, తర్వాత సిప్లా లాంటి స్టాక్స్ ఈరోజు మనకి టాప్ గెయినర్స్లో మనకి కనపడుతుంది. బట్ ఏదేమైనప్పటికి కూడా ఈరోజు సెకండ్ హాఫ్లో సెల్లింగ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత డిక్లైన్స్ ఈరోజు మనం చూసుకుంటే ఎక్కువగా మనకి డిక్లైన్స్ స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు అడ్వాన్సెస్. అంటే ఆఫ్టర్నూన్ జస్ట్ మనకు 2 అవర్స్ బ్యాక్ అటు అడ్వాన్స్ డిక్లైన్ చూసుకుంటే పర్లేదు అనిపించింది. బట్ లాస్ట్ ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ నుంచి ఈవెన్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా బాగా వీక్ అవుతున్నాయి. మెజారిటీ నిఫ్టీ స్టాక్స్ మాత్రం హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చాయి. నెక్స్ట్ 2-3 రోజుల్లో మనకి అంటే ఆల్రెడీ రిజల్ట్స్ స్టార్ట్ అయిపోయినాయి.
12న మనకి ఇంపార్టెంట్ కంపెనీస్ ఐటీ కంపెనీస్ అయిన మేజర్ 2 కంపెనీస్ అటు ఇన్ఫోసిస్ ఒకటి టీసీఎస్ 2 కూడా 12న మన రిజల్ట్ అనౌన్స్ చేయని ఉన్నాయి. వాటి తర్వాత మళ్ళీ మార్కెట్ డైరెక్షన్ నెక్స్ట్ వీక్లో కూడా కొంచెం హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్గానే చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. బట్ ఏదేమైనప్పుడు కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు. ఓకే, డిఎల్ఎఫ్ ఒక స్టాక్ మాట్లాడుకోవాలి. డిఎల్ఎఫ్ మళ్ళీ బ్రేక్ డౌన్ లాంటిది ఇది చూస్తున్నాము. 200 దాటింది, ఓకే, కాస్త మేబీ మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్లో బయింగ్ రావచ్చేమో, కొద్దిగా పెరగచ్చు అనుకున్నాం. బట్ సమ్హౌ ఈ లెవెల్స్ దగ్గర నిలబడలేకపోతుంది డిఎల్ఎఫ్. ఇవాళ కూడా 4% దాకా డౌన్. మేబీ దీన్ని ఒక బ్రేక్ డౌన్ చార్ట్ లానే భావించవచ్చా? డౌన్ సైడ్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఎల్ఎఫ్లో? డిఎల్ఎఫ్ కానీ చూసుకుంటే జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఇది 200 దాకా, అంటే ఒక 1 వీక్ బ్యాక్ 200కి వచ్చిందండి. 200కి 2-3 సార్లు ప్రయత్నం చేసింది 200 పైన సస్టైన్ కావడానికి. 1-2 డేస్ సస్టైన్ అయ్యింది. బట్ మళ్ళీ అక్కడి నుంచి కూడా రివర్సల్ ట్రెండ్గా రావడం చూస్తున్నాము. అయితే రివర్స్ ట్రెండ్ అనేది చాలా ఎక్కువగా అంటే వితిన్ టూ ట్రేడింగ్ సెషన్లోనే 2 to 3 ట్రేడింగ్ సెషన్లోనే మళ్ళీ ఇది 200 నుంచి 180 దాకా వచ్చి ప్రస్తుతానికి ఇప్పుడు 180 అనేది కొంచెం సపోర్ట్ లెవెల్ అండి. అది కూడా బ్రేక్ అయితే 172 దాకా రావడానికి అవకాశం కనపడుతుంది. ఇది ఈ మధ్య మనకి అంటే లాస్ట్ ఒక 2-3 ఏళ్లలో బుల్ మార్కెట్లో కూడా పెద్దగా పెరగని స్టాక్ అంటే డిఎల్ఎఫ్ అని చెప్పొచ్చు. ఈ మధ్య జస్ట్ 200 దాటి ఇంకా పెరుగుతుందని ఒక అందరిలో కొంచెం ఉత్సాహాన్ని వచ్చినట్టు వచ్చింది. బట్ ఇమీడియట్గా మళ్ళీ స్టాక్ డౌన్ కావడం అనేది ఇప్పట్లో మళ్ళీ స్టాక్ పెరగకపోవచ్చు. ప్లస్ దీనికి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయండి. అటు మన కోర్టు పరంగా కూడా ఇష్యూస్ ఉన్నాయి, అటు పొలిటికల్ ఇష్యూస్ కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది కొంచెం రిస్కీ బెట్టే అవుతుందండి ఇప్పుడు ప్రస్తుతం లెవెల్స్లో కూడా. ఇది కాకుండా ఎనీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇవాళ మీరు గమనించిన వాటిలో ఏమైనా ఉన్నాయా? బాగా ట్రేడింగ్ యాక్టివ్గా ఉన్నవి. ఆర్ఎల్స్ ఎన్ని బీటీఎస్టీ ఎస్టీబీటీ కాల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటే అండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఇప్పుడే బీటీఎస్టీ ఎస్టీబీటీ ఎట్లుందంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ అనేది మారుతూ ఉంది. చాలా మటుకు ఏంటంటే కొన్ని స్టాక్స్ బాగా టాటా స్టీల్ లాంటి స్టాకు పొద్దునకి ఇప్పటికి చూసుకుంటే చాలా పొద్దున ఎంత స్ట్రాంగ్ ఉందో ఇప్పుడు అంత వీక్ అయిపోయింది. అదేవిధంగా మెటల్స్ చెందిన స్టాక్స్ దాదాపు అన్నీ కూడా బాగా వీక్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఒకవేళ వెళ్ళాలి అంటే మళ్ళీ రేపు రిలయన్స్ ఒక్కసారి అవకాశం ఇవ్వచ్చండి. కాబట్టి ఈరోజు కొనుక్కొని రేపు అమ్మడానికి రిలయన్స్ని ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు కూడా చూసుకుంటే మనకి అవకాశం వచ్చింది పొద్దున 1355 హై అనమాట ఫ్యూచర్స్లో. కాబట్టి మార్నింగ్ ఈరోజు కొని రేపు హోల్డ్ చేయగలిగితే రేపు 2-3 రోజులు కొంచెం అవకాశం ఇవ్వచ్చు. అయితే నేను ఈ లెవెల్లో బయింగ్ అంత రికమెండ్ చేయట్లేదండి. ఎందుకంటే సెల్ అండ్ ర్యాలీస్ ఇప్పుడే అనుకున్నాము. కొంచెం ర్యాలీ వస్తే సెల్ చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ వీక్ అవుతున్నాయి. ఇటువంటి టైంలో మనం బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. సో మిగిలిన స్టాక్స్ చూస్తే లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఇవాళ కూడా మనకి బాగా తగ్గింది. ఆల్మోస్ట్ సీలింగ్ లెవెల్ వరకు వచ్చింది. బట్ సమ్హౌ కొద్దిగా స్టాక్ సీలింగ్ రిలీజ్ అయినట్టుంది. 8790 ఇవాళ లో, బట్ 8860 దగ్గర లక్ష్మీ విలాస్ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది. ఐబీ హౌసింగ్లో విలీనానికి సంబంధించిన వార్తలు వచ్చినప్పటి నుంచి 1 or 2 days 1 day అప్పర్ సీలింగ్ పడింది. బట్ మళ్ళీ 2 days పాటు వీక్నెస్ లక్ష్మీ విలాస్ బ్యాంక్లో ఎగ్జిబిట్ అవుతుంది. సెంచరీ ప్లై ఒకటి, కిరీ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో కూడా మనకి వీక్నెస్ ఉంది. కాక్స్ అండ్ కింగ్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కూడా ఒక 3 to 4% దాకా నష్టపోయాయి. అదే మైక్రో క్యాప్ స్టాక్స్ చూస్తే కొద్దిగా డిఐఎల్ 7% దాకా నష్టపోయింది. అండ్ అదర్ దాన్ దట్ మనకి పెద్దగా చెప్పుకోదగ్గ స్టాక్స్ అయితే కనిపించట్లేదు. సో టాటా మోటార్స్ ఒకటి, ఇది కూడా ఇంట్రెస్టింగ్. ఇది మళ్ళీ టాటా మోటార్స్లో కొద్దిగా స్పర్ట్ రావడం చూస్తున్నాం. 5% దాకా వాళ్ళు పెరిగింది, 216 రూపీస్ దాకా వచ్చింది. ఇంకా దీనికి వరస్ట్ కొద్ది గొప్ప అట్లీస్ట్ అంటే మనం పీక్ మళ్ళీ 300, 350, 400 లెవెల్స్కి ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టంగానే ఉంది టాటా మోటార్స్కి. అట్లీస్ట్ మీడియం టర్మ్లో అయినా 240, 250 లెవెల్స్కి వచ్చే అవకాశాలు ఏ మేరకు మనకు టాటా మోటార్స్లో కనిపిస్తున్నాయి? చూడండి, రీసెంట్గా మనకి ఇది చాలా స్ట్రాంగ్గా 180 నుంచి పెరుగుతూ వచ్చిందండి. 220 దగ్గర మళ్ళీ ఇది ఇప్పుడు వచ్చిన ఈ ట్రెండ్ అనేది ఆగొచ్చేమో. 220 దాటిందంటే కొంచెం ఒక 6 రూపాయల దాకా పెరగవచ్చు, అంటే 4-5 రూపాయలు, అంటే 226 ఆ లెవెల్ దాకా అక్కడికి వచ్చి ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్ ఆగవచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం కొంచెం స్లోగా ఇది అక్యుములేషన్ ట్రెండే ఉందండి దీంట్లో. అంటే ఇన్ని రోజులు మనకి వీక్ చూసాము. వీక్ అంటే ఎక్కడ కొన్నా కూడా స్టాక్ ఇంకా మరింత కిందకి వెళ్ళడం చూస్తున్నాము. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం బిలో 200 వస్తే మేజర్ కరెక్షన్స్లో పిక్ చేసుకుంటే మళ్ళీ ఒక 10%, 12% కైండ్ ఆఫ్ ట్రేడింగ్ జంప్స్ కోసం అయితే మీరు కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు.
ఓకే, అవన్నీ సూపర్ మార్ట్స్ ఒకటి. ఇది స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఒక 3% దాకా పెరిగి 1500 పైన స్థిరంగా కొనసాగుతుంది, 1520 దగ్గర. ఇది కూడా మార్కెట్ ఎంత పడ్డా కూడా పెద్దగా నెగిటివ్గా అయితే రియాక్ట్ కాలేదు. స్టిల్ ఇంకా సస్టైన్ అవుతూనే ఉంది. 1400 1500 మధ్య అటు ఇటుగా కొట్టుమిట్టాడుతుంది. అవన్నీ సూపర్ మార్ట్స్ ఇది ఎలాంటి వ్యూ ఉంది? ఇప్పుడు అవెన్యూ సూపర్ మార్కెట్స్ అంటే ఈరోజు పెరిగింది, బట్ కొంచెం పెరగొచ్చేమో, కానీ ఇంతకు ముందులాగా ఇది కంటిన్యూగా అవుట్ పర్ఫామ్ చేస్తుందైతే అనుకోమంటే. ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే. ఇది అటు లిస్టింగ్ తర్వాత ఏమాత్రం కూడా కరెక్షన్ లేదు, మధ్యలో వచ్చింది, చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చాయి, బట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాం. తర్వాత ఇన్ని రోజులు వీళ్ళు చాలా ఫాస్ట్గా అంటే మనకి లిస్ట్ అయిన ముందు కొన్ని రోజులు, తర్వాత లిస్ట్ అయిన కొన్ని రోజులు ర్యాపిడ్గా వీళ్ళు ఎక్స్పాన్షన్ చేశారు. అంతకుముందు జస్ట్ ఒక 50 అవుట్లెట్స్ ఉండేవి, అటువంటిది 150-160 అవుట్లెట్స్ వరకు తీసుకెళ్లారండి వితిన్ 2 to 3 ఇయర్స్లో. తర్వాత అక్కడి నుంచి ఏంటంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది అంటే అనిపివేయడం జరిగింది బిజినెస్లో భాగంగా, బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా. కాబట్టి ఇక్కడ నుంచి మనకి పెద్ద టాప్ లైన్ బాగా గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము. దానికి తోడు మనకి మార్జిన్స్ అనేది లాస్ట్ 2 క్వార్టర్లు మీకు చూస్తే మార్జిన్స్ కొంచెం డిప్ వచ్చింది అనమాట. కాబట్టి రానున్న రోజుల్లో అంటే వీళ్ళు ఇస్తున్న ఆఫర్స్ ఇవన్నీ కానీ చూసుకుంటే రానున్న రోజుల్లో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అటు కొన్ని హైపర్ మార్కెట్లు కూడా రీసెంట్గా మళ్ళీ ఆఫర్స్ ప్రకటించడం ఇవన్నీ కానీ చూసుకుంటుంటే ఒక బిజినెస్ అనేది ఇప్పుడు ఈ మోడల్ ఏదైతే రీటైల్ రంగంలో మనకి చాలా టఫ్ కాంపిటీషన్ అనేది అటు పెద్ద కంపెనీస్ నుంచి అటు చిన్న కంపెనీస్ నుంచి కూడా మనకు ఉంటుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే నేను కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అంటే బాగా పెరిగిపోతుంది అయితే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి ఉండకపోవచ్చు. కన్సాలిడేషన్లో బై అండ్ లార్జ్ కన్సాలిడేషన్లో ఉంటుంది. ఈసారి కొంచెం మార్జిన్స్ పెరిగితే కొంచెం దాని ప్రభావం కొంచెం స్టాక్ని ఒక 6 to 7% or 10% కైండ్ ఆఫ్ అప్సైడ్ వెళ్ళొచ్చు, కానీ అంతకుమించి పెరగదండి. ఓకే, ఎన్ని సెక్టార్ వ్యూ ఏమైనా ఉందా ఇప్పుడు? ఎందుకంటే ఐటీ మళ్ళీ నిన్న కొద్దిగా పెరిగినట్టు అనిపించింది, బట్ మళ్ళీ ఇవాళ ఐటీ కూడా వీక్ అయిపోతుంది. ఐటీ మీద వ్యూ ఎలా ఉంది ఫైనల్గా? ఇప్పుడు ఐటీ అంటే ఇప్పుడు మనకి 12th 2 కంపెనీస్ రిజల్ట్ ఉన్నాయండి. దాని గురించే ఒక ఐటీ కంపెనీస్ వెయిట్ చేస్తున్నాయి. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా కొంచెం ఈ రూపీ అనేది స్ట్రెంథన్ కావడం, కొంచెం ఈసారి ఐటీ కంపెనీస్ మునుపటి అంచనాలు అంటే ఐ మీన్ రూపీ వీక్నెస్ ఉన్న టైంలో అంచనాలకి ఇప్పుడు కొంచెం భిన్నంగా ఉండొచ్చు. అంటే కొంచెం ప్రాఫిట్స్ తగ్గడానికి అవకాశం ఉందండి. కొంచెం అది కూడా చాలా తక్కువ అందరూ అనుకున్నట్టు, అంటే స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కొంచెం తగ్గొచ్చు. ఆల్రెడీ దానికి కంపెనీస్ ఐటీ కంపెనీస్ కొంచెం డిస్కౌంట్లో మనకి అంటే రీసెంట్ హైస్ నుంచి కొంచెం కరెక్ట్ అయినాయి. బట్ ఏది అయినప్పుడు కూడా రిజల్ట్ తర్వాత కొంచెం ఒక వీటిలో అది మార్కెట్ పరిస్థితిని బట్టి ఉంటుంది. ఒకవేళ రిజల్ట్ తర్వాత మార్కెట్ మరింత పడుతూ ఉంటే కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మార్కెట్ మనకి పడడం అనేది ఆగితే వీటిలో కొంచెం కరెక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. ఏదైనప్పుడు కూడా మనం చెప్పలేం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కొంచెం ఈ ఫార్మా కంపెనీస్ వైపు బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. లైక్ సిప్రా లాంటి స్టాక్ని కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. ఇలా ఫార్మా ప్యాక్లో కూడా ఇవాళ కొద్దిగా బయింగ్ వచ్చినట్టుంది. ఇండెక్స్ చూస్తే ఫార్మా ఇండెక్స్ కొద్దిగా ఆల్మోస్ట్ ఒక 0.77% దాకా పెరిగింది. సో ఫార్మా ప్యాక్లో అన్ని షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ బెట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా సిప్లా ఒకటి చాలా ప్రామిసింగ్గా ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది షార్ట్ టర్మ్ నుంచి అటు ఇన్వెస్ట్మెంట్కి అయినా సరే షార్ట్ టర్మ్ అయినా కూడా సిప్లాని పిక్ చేసుకోవచ్చు. 620 అనేది షార్ట్ టర్మ్ టార్గెట్గా వెళ్ళొచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ టార్గెట్గా. బట్ ట్రేడింగ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం 540 దగ్గర ఉంది, 580 లెవెల్స్ని ఇది టెస్ట్ చేయొచ్చు అండి. ఓకే, ఫైనల్గా మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. స్టిల్ ఇప్పటికీ ఆల్మోస్ట్ 89-90 పాయింట్స్ దాకా నష్టాల్లో ఉంది. 11,584 లెవెల్స్ దగ్గర నిఫ్టీ, అలాగే 92 పాయింట్స్ ప్లస్ యాజ్ ఆఫ్ 92 పాయింట్స్ డౌన్ యాజ్ ఆఫ్ నో. లేటెస్ట్ ఫిగర్ చూస్తే 92 పాయింట్స్ డౌన్తో 11,579-580 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఉంది. అలాగే 376 పాయింట్స్ డౌన్తో 38,562 లెవెల్స్ దగ్గర సెన్సెక్స్, 326 పాయింట్స్ డౌన్తో 29,787 లెవెల్స్ దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అన్నట్టు బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.